చిన్ని చిన్ని రెక్కలతో ప్రేమగా నన్ను పలకరించావు. ఓయ్ పిచ్చుక, నీకు ఒక కథ చెప్పనా? వింటావా? తుర్రున ఎగిరిపోతావా? వినవోయి మనిషి కథ. ఆశల రెక్కలతో విహరిస్తాడు. ఆశ నిరాశకు లోనే రెక్కలు తెగిన పక్షిలా నేల మీద సాము చేస్తాడు. వినవోయి పక్షిరాజా. ఒక బాటసారి చెట్లు పుట్లు తిరుగుతూ ఒక అడవిలోకి చేరుతాడు. ఒక చోట విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. అలా అటూ ఇటూ చూసి కొండపై విశ్రాంతి తీసుకోవాలి అని కొండపైకి చేరుతాడు. ఆ కొండపైన ఒక గృహ ఉంటుంది. గృహ పక్కన నీరు ఉంటుంది. గృహలో చల్లగా ఉండటం వల్ల రాత్రి అంతా నిద్రిస్తాడు. ఉదయం లేచి అటూ ఇటూ చూస్తాడు. అతనికి ఒక సంచి కనపడుతుంది. ఆ సంచిలో కొన్ని మట్టితో ఉన్న ఉండలు కనబడతాయి. అవి తీసుకొని చూసి ఎవరో ఇక్కడ విశ్రాంతి తీసుకొని మట్టితో ఉండలు చేసి సంచిలో వేశారు అనుకుంటాడు. అక్కడ నుండి బయలుదేరే ముందు సంచిని కూడా తనతో పాటు తీసుకువెళ్తూ ఆ మట్టి ఉండలను ఒక్కొక్కటి ఒక్కొక్క దిశగా నడుచుకుంటూ విసిరేస్తూ ఉంటాడు. అలా కొంత దూరం అలా వేస్తూనే ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక నది ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ నదిలో కూడా ఆ మట్టి ఉండలను విసిరేస్తూనే ఉంటాడు. ఇంకా కొన్ని మిగులుతాయి. నది నుంచి బయటికి వచ్చాక ఒక్కొక్క ఉండను మళ్ళీ విసురుతూనే ఉంటాడు. ఆఖరికి ఆ మట్టి ఉండలు 3 మిగులుతాయి. ఆ మట్టి ఉండలను చూసి అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఆ మట్టి ఉండలను ఒక రాయితో కొట్టి దాన్ని కడిగి చూస్తే అవి వజ్రంలా అవుతాయి. అయ్యయ్యో, ఈ మట్టి ఉండలు అనుకొని ఈ వజ్రాలను విసిరేశాను అనుకొని అతను నడుస్తున్న దారిలో ఎక్కడెక్కడ విసిరారో అక్కడకు వెళ్ళి వెతకడం ప్రారంభిస్తాడు. ఎక్కడ వేశాడో, ఏ దిశలో వేశాడో అవి కనిపించవు. చాలాసేపు దుఃఖించి ఆ 3 వజ్రాలతో వెనుతిరుగుతాడు. నిజం తెలియక మట్టి అనుకొని వ్యర్థాలు అనుకున్నాడు. నిజం తెలిసాక ఆశలు రెక్కలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఆ తరువాత నేలకే పరిమితం. దేనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి మనిషిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. అవును నేస్తమా, అంటుంది ఆ చిట్టి పక్షి. నేను చెప్పిన ఈ చిన్ని కథ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.